మహావిష్ణువును స్తుతిస్తూ గోదాదేవి రచించిన పాసురాలను పఠిస్తూ ఆదివారం ఉత్తర చెన్నైలో నగర సంకీర్తన కార్యక్రమం ఆధ్యాత్మిక శోభను తెచ్చింది. చెన్నై కొలత్తూర్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో పొన్నియమన్ మేడు మోహన్ నగర్లో ఉన్న ఆనంద నిలయంలో ధనుర్మాసం 21వ రోజైన ఆదివారం ఉదయం 6 గంటలకు ఆండాల్ ఆళ్వార్ గోష్ఠి కార్యక్రమం శ్రీ పద్మావతి తాయారు సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది. భక్త పార్థసారథి స్వామి ఆశీస్సులు, త్రిదండ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళ శాసనాలతో శ్రీ వెంకటాద్రి భజన సమాజం కళాకారులు, భక్తులు మోహన్ నగర్లోని వీధులలో నగర సంకీర్తనం నిర్వహించారు. ఆండాల్ పాసురాలను వల్లిస్తూ భజన బృందం పురవీధులలో భక్తిని చాటింది. ఈ సందర్భంగా శ్రీ వెంకటాద్రి భజన సమాజం నిర్వాహకులు కె పద్మరాజ్, కె ఐశ్వర్యులు సంయుక్తంగా మాట్లాడుతూ పవిత్ర ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు కటాక్షం కోసం లోక సంక్షేమార్థం సమాజం తరఫున నగర సంకీర్తన నిర్వహించినట్లు తెలిపారు. గోదాదేవి భక్తి గురించి తెలియజేయాలన్న సంకల్పంతో ధనుర్మాసంలో 30 పాసురాలను పారాయణం చేయటం మహాభాగ్యమని అభిప్రాయపడ్డారు. నగర సంకీర్తనంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం. ఈరోజు మార్గళి మాసం, అదే తమిళ్లో మార్గళి అంటారు, తెలుగులో ధనుర్మాసం అంటారు. 21st డే. సో ఈరోజు ఈ మాసం ఎంతో ఒక విశేషమైన మాసం అనొచ్చు. ఎందుకంటే అందరూ తెల్లవారే వేసి 30 పాసురం వచ్చి మన గోదాదేవికి చదువుతారు అందరూ వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం. సో ఈరోజు మేము శ్రీ వెంకటాద్రి భజన సమాజం మేము ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఏంటంటే మార్గళి తిరువీధి భజన అంటారు. అంటే ధనుర్మాసం తిరువీధి భజన అంటే ఈ మాడవీధి మన సమాజం నుంచి ఒక మాడవీధి చుట్టూ భజన చేస్తారు. ఆ భజన వచ్చి నార్త్ మెడ్రాస్లోనే, అంటే నార్త్ మెడ్రాస్ సైడ్ అంత ఎక్కువ తెలీదు ఎవరికి, అంత ఒక ఇది లేదు, అంత ఒక పరిచయం లేదు ఈ యొక్క భజనకి. అందరూ మైలాపూరే చాలా ఈ భజనలకంతా చాలా ఫేమస్. సో మన సమాజం వచ్చి ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొని మనం అందరం ఈ 4 వీక్స్లో ఎవ్రీ సండే తెల్లవారే లేచి ఈ తిరుపావై 30 పాసురం అలా మన సమాజం మాడవీధి చుట్టుకుంటూ భజన చేస్తామన్నమాట. ఇది ఒక కొత్త ఇనిషియేటివ్ ఈ ఇయర్ తీసుకుంటున్నాము. ఇది ప్రతి సంవత్సరం ఇది ఇంకా పెరగాలి. ఈ ఇనిషియేటివ్ అందరికీ తెలియాలి. ఎందుకంటే మన ముందు పెద్దవాళ్ళు చేసేవాళ్ళు ఇవంతా చాలా ఒక బ్లెస్డ్ ఒక ఆపర్చునిటీ చెప్పచ్చు. పెద్దవాళ్ళు చాలా తిరిగి మన గుడి చుట్టి తిరిగి చేస్తారు భజనలు. సో మనకి ఈ జనరేషన్కి అంతగా తెలీదు అని అనుకుంటున్నాము. సో ఇది అందరికీ చేసి శ్రీ గోదాదేవి స్వామి బ్లెస్సింగ్స్ మన అందరికీ దొరకాలని கோர்க்கோட்னாம். ஜெய் ஸ்ரீமன்னாராயண. சென்னை பொன்னியம்மன் மேட்டில் அமைந்துள்ள ஸ்ரீ வெங்கடாதிரி பஜனை சமாஜத்தில் அனைத்து ஜீவராசிகளின் நலன் வேண்டி குருஜி ஸ்ரீமான் பக்த பார்த்தசாரதி ராமானுஜதாசரின் நல்லாசியுடன் வாரந்தோறும் சிறப்பான முறையில் ஸ்ரீ ஜென்மரக்ஷண ஹரிநாம சங்கீர்த்தனம் நடைபெற்று கொண்டிருக்கிறது. ஸ்ரீ ஆண்டாள் நாச்சியாருக்கு உகந்த மார்கழி மாதத்தில் தினமும் காலை திருப்பாவை சேவை மிகவும் சிறப்பாக நடைபெற்று கொண்டிருக்கிறது. மார்கழி 3ஆம் வார ஞாயிற்றுக்கிழமையான இன்று காலை சிறப்பான முறையில் திருப்பாவை திருவீதி பஜனை சேவை ஸ்ரீ ஸ்ரீனிவாச ராமானுஜதாசர் தலைமையில் ஆண்டாள் ஆழ்வார் கோஷ்டியினருடன் மிகவும் சிறப்பான முறையில் ஸ்ரீ வெங்கடாதிரி பஜனை சமாஜத்தில் நடந்து கொண்டிருக்கிறது. பக்தர்கள் அனைவரும் கலந்து கொண்டு ஸ்ரீ ஆண்டாள் நாச்சியார் மற்றும் திருவேங்கடமுடையானின் அருள் பெற்றனர். நின்ற சுடரே துயிடராய் மாற்றார் உனக்கு வழிந்தொரியும் வாசற்கள்
ஆற்றாது வந்துன் அடிபடியா போலே ஒற்றியா வந்தோம் புகழ்ந்தேலோர் என்பாவாய். சரணம். கோவிந்தா கோவிந்தா